జిల్లాలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు హవా కొనసాగుతోంది. సీఎం జగన్ పర్యటనలో హల్చల్ చేశారు. వేదికపై కూడా జగన్తో ఫోటోలు దిగారు. కాకినాడ సభలో ముందు వరుసలో కూర్చొని ధీమాగా కనిపించారు. తన కారు డ్రైవర్ అయిన దళిత యువకుడు సుబ్రహ్మణ్యంను 2022 మే 18న హత్య చేశాడు అనంతబాబు. ఈ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లాడు. దీంతో అనంతబాబును వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు జగన్. ఇటీవల జైలు నుంచి బెయిల్పై బయటకు వచ్చాడు అనంతబాబు. అప్పటి నుంచి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పలు అధికారిక సమీక్షలు, మంత్రుల కార్యక్రమాలకు హాజరవుతున్నాడు. అనంతబాబు తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. హత్య కేసు నిందితుడు సీఎంతో కార్యక్రమాల్లో పాల్గొనడం ఏంటన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే జనవరి 1 వేడుకల్లో రంపచోడవరంలో 20 మందికి పైగా పోలీసులు అనంతబాబుకు న్యూ ఇయర్ విషెస్ చెప్పడం కూడా కలకలం రేపుతుంది. నిందితులకు పోలీసులు కొమ్ము కాస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇక రైట్, ఇదే విషయం గురించి స్పందించేందుకు అడ్వకేట్ ముప్పాల సుబ్బారావు గారు మనతో పాటు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే సార్. ఒక దళిత యువకుడిని హత్య చేసి జైలుకు వెళ్లి బెయిల్ పై వచ్చిన ఎమ్మెల్సీ అనంతబాబు ఇప్పుడు సీఎం జగన్ పక్కన ఫోటోలు దిగటం, అదేవిధంగా న్యూ ఇయర్ కు పోలీసులు అనంతబాబుకు విషెస్ చెప్పడం, అంటే ఇవన్నీ చూసి ఏ విధంగా చూడాలి అంటారు? ఏం మెసేజ్ ఇస్తున్నారు అనుకోవచ్చు? ఒకటమ్మా, ఆల్రెడీ మొదటి నుంచి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, అధికార పార్టీ కానివ్వండి, లేకుంటే పోలీసులు కానీ పూర్తిగా అనంతబాబుని ఏ విధంగా కేసు లేకుండా చేసి ఆయన్ని బయటపడేయాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. దాని మీద అనేక ఉద్యమాలు చేసిన అనంతరం తప్పక కేసు పెట్టారు. అంతేకాకుండా విచారణలో కూడా ఆయన పోలీసు కస్టడీ తీసుకోవడం దగ్గర కూడా పోలీసులు నిర్లిప్త వహించారు. సమయం అయిపోయిన తర్వాత వేశారు. అంతేకాకుండా ఆయన కులాన్ని కూడా మార్చేసి కాపు లేదా కొండ కాపు అని చెప్పేసి పెట్టి ఎస్సీ ఎస్టీ యాక్ట్ అప్లై కాకుండా చేయడానికి ప్రయత్నం చేశారు. అలాగే వీధి సుబ్రహ్మణ్యాన్ని 23 గాయాలు, 3 అంతర్గత గాయాలు చేసి ఇంటికి తీసుకెళ్లి డోర్ డెలివరీ చేశాడు. అటువంటి వ్యక్తి జైలు నుంచి బయటకు బెయిల్ రావడానికి ఇక్కడ జిల్లా కోర్టు కానివ్వండి, లేకుంటే హైకోర్టు కానివ్వండి తిరస్కరించిన తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లి పోలీసులు నిర్దేశించిన సమయంలో ఛార్జ్ షీట్ వేయలేదు కాబట్టి బెయిల్ ఇమ్మని చెప్పేసి సుప్రీంకోర్టు దాకా పోయాడు. అక్కడ ప్రభుత్వం తరఫున వాదించినటువంటి ప్లేయరు మధ్యస్థ బెయిల్ ఇవ్వవచ్చు దీంట్లో అని చెప్పేసి చెప్పిన తర్వాత ఆ యొక్క మధ్యస్థ బెయిల్ మీద ఇప్పుడు కొనసాగుతూ ఉన్నాడు. అంటే డిఫాల్ట్ బెయిల్లో కూడా పరిపూర్ణమైన బెయిల్ లేదు, మధ్యస్థ బెయిల్ తీసుకొని ఈ రోజున ఇక్కడ అనంతబాబు ఉన్నాడు. అనంతబాబు జైలు నుంచి బయటకు వచ్చేటప్పుడు ఏం చేశారు? ఆయన ఏదో త్యాగదరుడిలాగా, ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి త్యాగ పురుషుడిలాగా ఆయనకి దండలేసి అధికార పార్టీ వాళ్ళు ఊరేగించుకుంటూ తీసుకెళ్లారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? నేను పార్టీ నుంచి సస్పెండ్ చేశానని చెప్పాడు. సస్పెండ్ చేశానని చెప్పేసి వాళ్ళ నాయకులే ప్లేనరీ సమావేశాల్లో ఈయన్ని చంద్రుడు, ఇంద్రుడు, సింహం లాంటి వాడని పొగుటాడు. చివరికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆ మన్యం ప్రాంతంలో మీటింగ్ పెట్టినప్పుడు అధిక ప్రాముఖ్యత ఈ యొక్క దళిత యువకుడిని చంపినటువంటి అనంతబాబుకి ఇచ్చి పక్కన కూర్చోబెట్టుకొని ఆయన్ని ప్రోత్సహించాడు. ఇవన్నీ చూసిన తర్వాత పోలీసులు కానీ, ఆ ప్రాంతంలో ఉండే లేకుంటే ఉద్యోగస్తులు కానీ, వివిధ శాఖల అధిపతులు కానీ మొత్తం తన గుప్పిట్లో పెట్టుకొని ఈ రోజున ఆ ప్రాంత ప్రజల్ని, ప్రతిపక్ష పార్టీల వాళ్ళని, లేకుంటే ఆ ఆదివాసీల్ని ఏ విధంగా హింసిస్తున్నారో గతం నుంచి చెప్పుకుంటూ వచ్చాం మనం. కానీ ఆ ప్రాంతంలో ఉండే అన్ని వ్యాపారాలు, అక్రమ కలప దగ్గర నుంచి, రంగురాళ్ళ వ్యాపారం దగ్గర నుంచి, గంజాయి దగ్గర నుంచి, అమ్మాయిల ఎక్స్పోర్ట్ దగ్గర నుంచి, దళితుల ఆదివాసీల యొక్క భూ అక్రమం దగ్గర నుంచి చెరువులకు ఏ విధంగా పెంచుతున్నాడు,
అలానే తాగునీరు కోసం అని చెప్పేసి ఆదివాసీలు కట్టినటువంటి రిజర్వాయర్ ని ఏ విధంగా మిస్యూజ్ చేస్తున్నాడో అన్ని చెప్పుకొచ్చాం. ఈ రోజున అక్కడ ఆయన చెప్పింది వేదం. అధికారులు సైతం వాళ్ళ విధులను వాళ్ళు మర్చిపోయారు. అనంతబాబుకు భజన చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నారు. మొన్న స్థానిక ఎమ్మెల్యే నిర్వీర్యం, ఏలుముద్ర. ఏ సమస్య వచ్చినా గానీ, ఏ మీటింగ్ లోకి వచ్చినా గానీ అనంతబాబే ఆధిపత్యం వహించేసి ఆయనకి రిప్రజెంటేషన్ ఇచ్చే పరిస్థితి. కాబట్టి అధికారులు బదిలీ చేయాలన్నా, అధికారులకి ప్రమోషన్లు ఇవ్వాలన్నా మొత్తం కూడా అధికార పార్టీ ఆ ప్రాంతం మొత్తం కూడా అనంతబాబు చేతిలో పెట్టింది. ఒక అనంతబాబు ఒక ముద్దాయని తాను ఒప్పుదలగా నేను నేరం చేశాను, పలానా ఆయన చంపానని ఒప్పుకున్న తర్వాత ఆయన దగ్గరికి ఎవరైతే పోలీస్ అధికారులు, ఆ ప్రాంత అధికారులు వెళ్ళి జనవరి 1న వాళ్ళ ఇంటి దగ్గర ఏ విధంగా బొకేలు ఇచ్చేసి ఫోటోలు తీయించుకున్నారో చూసాం. అటువంటి అధికారులను ముందు సస్పెండ్ చేయాలి. ఒక నేరారోపణ వెతుక్కున్న వ్యక్తి, ఒక దళితుడిని అతి కిరాతకంగా చంపి డోర్ డెలివరీ చేసిన వ్యక్తి, ఈ అధికార పార్టీ సస్పెండ్ చేసిన వ్యక్తి అని చెప్తున్న వ్యక్తి, ఆ వ్యక్తి దగ్గరికి పోలీసు వాళ్ళు అధికారులు వెళ్లి ఆయన దగ్గరికి బొకేలు ఇచ్చేసి ఆయన యొక్క మెప్పు పొందడానికి ప్రయత్నం చేస్తున్నారంటే మనం నేరస్తులను ఏ విధంగా ప్రోత్సహిస్తుందో పోలీసు యంత్రాంగం, ఈ ప్రభుత్వం ఏ విధంగా ప్రోత్సహిస్తుందో చాలా స్పష్టంగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సార్. మీ స్పందన తెలియజేసిన థ్యాంక్ యూ సార్. ఇక ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు హవా కొనసాగుతుంది. సీఎం జగన్ పర్యటనలో హల్చల్ చేశారు. వేదికపై కూడా జగన్ తో ఫోటోలు దిగారు. కాకినాడ సభలో ముందు వరుసలో కూర్చొని ధీమాగా కనిపించారు. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అప్పారావుని అడిగి తెలుసుకుందాం. అప్పారావు, ఒక దళిత యువకుడిని చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబు హవా కనిపిస్తున్నట్లు కనిపిస్తుంది. జగన్ సభలో ముందు వరుసలో ధీమాగా కనిపించిన ఫొటోస్ మనం చూస్తున్నాం. ఏంటి అసలు ఏ విధమైన చర్చ జరుగుతుంది అక్కడ లోకల్ గా? శంకరి, వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు విషయంలో వైసీపీ అధిష్టానం ఆయనకి అండదండల పుష్కలంగా అందిస్తుందని చెప్పాలి. తన దగ్గర పనిచేసే దళిత యువకుడు అనే డ్రైవర్ ని హత్య కూడా తానే చేశానని చెప్పి 2022 మే 20వ తారీఖున పోలీసులు ఇతడు కూడా ఎమ్మెల్సీ అనంతబాబు అంగీకరించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలను కూడా తీవ్ర స్థాయిలో ఉద్యమించాయి. దీంతో ఒక్కసారిగా విమర్శలు జరిగిన వైసీపీ అధిష్టానం అతన్ని వైసీపీ నుంచి పూర్తిగా సస్పెండ్ చేసినట్టుగా ప్రకటించింది. ఆ తర్వాత రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో కొన్ని నెలల పాటు గడిపిన అనంతబాబు ఆ తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత యథేచ్ఛగా చెలరేగిపోతున్నారు. హత్య చేసి కూడా ఏమాత్రం తెలియనన్నట్టు నవ్విపోతురుగా నాకేటి సిగ్గు అన్న చందాన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా వైసీపీకి సంబంధించి మంత్రులు, ఎమ్మెల్యేలు సాక్షాత్తు సీఎంతో పాటు తిరుగుతూ తనకు ఎదురే లేదన్న తీరుతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తుండడం తీవ్ర విమర్శలు దారి చేస్తుంది. దళిత యువకుడిని పట్టణ పెట్టుకున్న ఎమ్మెల్సీ అనంతబాబుని వైసీపీ ఎందుకు అంతగా ప్రోత్సహిస్తుందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా పాటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో దళిత సంఘాలు తీవ్ర స్థాయిలో ప్రశ్నిస్తున్నాయి. ఇంత హత్య చేసిన తర్వాత కూడా ఈ విధంగా వెంట పెట్టుకుని తిరుగుతుండడంతో వైసీపీ ఏ సంకేతాలు ఇస్తుందని కూడా అందరూ ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా చూస్తుంటే గడిచిన ఏడాదిన్నరలో ముఖ్యమంత్రి జగన్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో దాదాపు 6 సార్లు పర్యటించారు. పర్యటించిన ప్రతి సమయంలో గాను హెలిప్యాడ్ దగ్గర నుంచి సభలు, అదేవిధంగా వివాహ వేడుకలకు వచ్చినప్పుడు కూడా అనంతబాబు సీఎం పక్కనే ఉంటున్నాడు. జనం చూస్తారన్న భయం లేకున్నా సరే వీళ్ళందరూ ఎమ్మెల్యేలు, మంత్రులు సీఎం పాటు ఎమ్మెల్సీ అనంతబాబుతో చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నా కూడా తీవ్ర విమర్శలు దారితీస్తుంది. ఇదంతా ఒకటైతే రంపచోడవరం ఏజెన్సీలు అయితే పోలీసులు కానీ అక్కడ కలెక్టర్ కానీ వీళ్ళందరూ కూడా ఎమ్మెల్సీ అనంతబాబు చెప్పినట్టు చేస్తున్నారు. ఆయన మాటలను వేదవాక్కుగా పాటిస్తున్న పరిస్థితి నెలకొంది. తాజాగా జనవరి 1న జరిగిన నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి దాదాపు 15 మంది ఎస్ఐలందరూ కలిపి నియోజకవర్గ వ్యాప్తంగా వెళ్లి అనంతబాబుకు సెల్యూట్ చేయడం తీవ్ర స్థాయిలో ఒక రకంగా ఎంతో దారుణంగా దిగజారి ప్రవర్తిస్తారనే చర్చ జరుగుతుంది. సాక్షాత్తు వైసీపీ అధిష్టానం, వైసీపీ ప్రభుత్వ పెద్దలు ప్రాధాన్యత ఇవ్వడంతో నియోజకవర్గంలో కూడా అధికారుల దగ్గర నుంచి పోలీసులు కూడా ఎమ్మెల్సీ అనంతబాబు సాగిల పడుతున్నారు అనే చర్చ
తీవ్ర స్థాయిలో జరుగుతుంది. ముఖ్యంగా చూస్తుంటే నేను కాకినాడకి సీఎం జగన్ వైఎస్ఆర్ పింఛన్ కానుకకి సంబంధించి బహిరంగ సభ నిర్వహించారు. సభలో కూడా ఏదైతే ఎమ్మెల్సీ అనంతబాబు అందరితో పాటు ముందు వరుసలో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని దర్జాగా కూర్చున్నారు. సీఎం పక్కనే ఉండి ఫోటోలు కూడా దిగారు. దీన్ని బట్టి వైసీపీలో ఇతను ఏదైతే సస్పెండ్ చేశారో అదంతా కేవలం బూటకమని, కేవలం దళిత సంఘాల ఆరోపణలకి ఆగ్రహానికి తలొగ్గి తాత్కాలికంగా అతను సస్పెండ్ చేసినప్పుడు కూడా గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్స్ ఎత్తివేసి తిరిగి వైసీపీలో అతనికి పెద్దపీట వేశారనే చర్చ కూడా తీవ్ర స్థాయిలో జరుగుతుంది. మరోపక్క వైసీపీలో దళిత సంబంధించిన నాయకులు కూడా జగన్ ప్రభుత్వం తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దళిత యువకుని చంపి శవాన్ని ఇంటికి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబు విషయంలో జగన్ ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పి సాక్షాత్తు వైసీపీలో దళిత సామాజిక వర్గ ఎమ్మెల్యేలు గాని ఎమ్మెల్సీలు కూడా ఒకరినొకరు తీవ్రంగా చర్చించుకుంటున్న పరిస్థితి నెలకొంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ అప్పారావు.